హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ సెకండ్ వీకెండ్ కూడా వచ్చేసింది. సెకండ్ వీక్లో సో ఇంట్రెస్టింగ్గా జరగబోతున్నాయి. అన్ని మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం చూసాం. లాస్ట్ నైట్ ఏదైతే ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలుపు ముంగిట బోల్తా పడింది. చివరి నిమిషంలో తీసుకున్న ఒక నిర్ణయమే ముంబై ఓటమికి కారణమైందన్న కొంత అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మాజీ క్రికెటర్ల నుంచి. అది కూడా ఏంటంటే తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్ చేసి 7 బంతులు మిగిలి ఉండగా మిచెల్ శాంట్నర్ని బ్యాటింగ్కి పంపించడం. సో దీని మీద మాజీ క్రికెటర్లు అందరూ కూడా కొంతమంది విమర్శలు చేస్తుంటే కొంతమంది మాత్రం సమర్థిస్తున్నారు. సో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ ఆట తీరు ఎలా ఉంది ఈ మ్యాచ్లో? సో తిలక్ వర్మ రిటైర్డ్ అవుటే ఓటమి కారణమైందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ఓవరాల్గా అంటే తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గురించి చాలా చర్చ జరుగుతుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఐ థింక్ ఇట్స్ నాట్ హ్యాపెన్ ఫర్ ద ఫస్ట్ టైం నరేష్. గతంలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ అయింది. యూనో ఏదైనా కానీ మనం ఒకటి ఏం గమనించాలంటే, అఫ్కోర్స్ చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా నిజమే. ఎందుకంటే పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా అలా చేయకపోయి ఉండే. తిలక్ వర్మ మంచి బ్యాటర్ అండ్ అతడు ఉన్నట్లయితే సిచ్యువేషన్ వేరే రకంగా ఉండేది అనేది కూడా నిజం కావచ్చు. బట్ అక్కడ బ్యాటింగ్ ఎవరు చేస్తున్నారంటే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో కెప్టెన్ హిమ్సెల్ఫ్ వాజ్ దేర్ యాక్చువల్లీ. హార్దిక్ పాండ్యా వచ్చాడు అప్పటికే. సో అంతకంటే ముందు సూర్యకుమార్ యాదవ్తో బౌలింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో 25 బాల్స్లో 23 అనేది మీకు అరుదుగా చూస్తుంటాం జనరల్గా తిలక్ వర్మ నుండి. అతడు 20-25 బాల్స్ ఆడితే 40-50 రన్స్ స్కోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ ఈ మధ్యకాలంలో అయితే కామన్గా మనం చూస్తూనే ఉన్నాం అతను నుండి. సో ఎస్టర్డే మేబీ ఇట్ వాజ్ నాట్ హిస్ డే. ఎందుకంటే టైమింగ్ చేయటం లేదు, స్ట్రగుల్ అవుతున్నాడు. సో అందుకనే కెప్టెన్ కూడా మ్యాచ్ అయిన తర్వాత ఏం చెప్పాడంటే, అది తీసుకున్నటువంటి డెసిషన్ మేము మ్యాచ్ను ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నామని చెప్పి. ఎందుకంటే అప్పుడు అతను రిటైర్ అయ్యే సమయానికి ఎంత కావాలి అంటే వాళ్ళకు 7 బాల్స్లో 24 రన్స్ కావాలి నరేష్. సో 7 బాల్స్లో 24 రన్స్ కావాలంటే వాళ్ళకు శాంట్నర్ ఈజ్ అ గుడ్ హిటర్. శాంట్నర్ కూడా లెఫ్ట్ హ్యాండర్ మంచి హిట్ చేస్తుంటాడు. సో ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కొరకు వెళ్ళారు వాళ్ళకి. అంటే తిలక్ వర్మ కంటే పెద్ద హిటర్ అనేది ఒక క్వశ్చన్ కాదు. తిలక్ వర్మ కంటే పెద్ద హిటర్ కాదు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పెద్ద హిటర్ కూడా స్ట్రగుల్ అవుతుంటాడు. స్ట్రగుల్ అవుతున్నప్పుడు టైమింగ్ చేయలేరు. సో అప్పుడు ఇంకొక బ్యాటర్ ఉంటే బాగుంటుందన్న ఒక ఆప్షన్ కూడా పెద్ద, దాన్ని మనం తప్పుగా కూడా పట్టుకోకూడదు. ఎందుకంటే అతడు చెప్పింది కూడా అదే. ఈవెన్ జయవర్ధనే కూడా అదే అన్నాడు కదా. జయవర్ధనే కూడా కోచ్ ఏమన్నాడంటే, ఇట్ వాజ్ నాట్ తిలక్ వర్మస్ డే. అన్ఫార్చునేట్లీ అతడు ఎందుకు స్ట్రగుల్ అయినాడు అనేది కూడా అర్థం కాలేదు. బాల్ను టైమింగ్ చేయలేకపోతున్నాడు. తర్వాత బౌండరీస్ ఎక్కువ. కానీ బిఫోర్ దట్ సూర్యకుమార్ యాదవ్తో ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అసలు యాక్చువల్గా ఆ పార్ట్నర్షిప్ అప్పుడే 152 for 3 అప్పుడే వాళ్ళకు ఛాన్స్ ఉండింది. ఎందుకంటే 4 overs 48 runs. ఇంకా మీకు ఎన్ని వికెట్స్ ఉన్నాయి? 7 వికెట్స్ ఉన్నాయి. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ సడన్గా అవుట్ అయిపోయిన తర్వాత అండ్ ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సింది రతి బోల్డ్ వెల్ ఆల్సో. ద స్పిన్నర్ యాక్చువల్లీ టోటల్గా కంట్రోల్ చేశాడు. అండ్ అప్పుడు ఆ తర్వాత కొంచెం స్ట్రగుల్ అయినాడు. ఆ స్ట్రగ్లింగ్ అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, మేబీ ఒక కొత్త బ్యాటర్ ఉంటే బాగుంటుంది. బట్ అసలు యాక్చువల్గా అప్పటికే సిచ్యువేషన్ అయిపోయింది. వై డిడ్ హీ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్? ఎందుకంటే 7 balls 24 runs అంటే కూడా ఎవరికైనా కానీ కష్టమే. మీకు 7 balls 24 runs అంటే ఒక డాట్ బాల్ పడ్డదంటే 6 బౌండరీస్ అవసరం ఉంటాయి నరేష్. ప్రతి బాల్ సిక్సర్ కొట్టడం చాలా కష్టం. అండ్ దట్టు 19th over వాజ్ బ్యూటిఫుల్లీ బౌల్డ్ బై షార్దుల్ ఠాకూర్. సింగిల్స్ ఇచ్చాడు, ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ మీకు 20th ఓవర్లో ఫస్ట్ బాల్ 6 వచ్చింది. బట్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. సో వీ హ్యావ్ టు, ఒక్కొక్కసారి ఏంటంటే బయట వాళ్ళు చాలా చెప్తుంటారు కానీ అక్కడ క్యాప్టెన్ నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ క్యాప్టెన్ ఎప్పుడైతే పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో, పోస్ట్ మ్యాచ్ డిస్కషన్లో చెప్పాడో, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గేమ్ మేము తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అతడు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు అండ్ టైమింగ్ చేయకపోవడంతో మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. అండ్ అప్పటికి కూడా దాదాపుగా చేతులు ఎత్తేసారు వాళ్ళు. 19th over టైట్గా బౌలింగ్ చేయబడ్డ తర్వాత వాళ్ళకి అసలు యాక్చువల్గా ఛాన్సెస్ సన్నగిల్లాయి. అక్కడనే 7 balls 24 అనేది అప్పుడే తగ్గిపోయింది. సో ఆ తర్వాత ఒక జస్ట్ ఒక ఆప్షన్ కొరకు వాళ్ళు ప్రయత్నించారు. అండ్ దట్ ఆల్సో డిడ్ంట్ వర్క్. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో ఇంకో 4 కానీ 6 కానీ వచ్చుంటే సిచువేషన్ డిఫరెంట్ గా ఒక 17-18 runs అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 6 ఒక బౌండరీ ఇప్పుడు 20 above బౌలింగ్ టీమ్ కి అడ్వాంటేజ్ చాలా కష్టం అవుతుంది. 20 above బౌలింగ్ టీమ్ కు చాలా కష్టం అవుతుంది. అండ్ రియల్గా చెప్పాలంటే లక్నో బౌలర్స్ దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. ఎందుకంటే ఆ వికెట్ పైన నరేష్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లోనైతే ముంబై ఒక 1-2 overs ఉండగానే అసలు యాక్చువల్గా ఫినిష్ చేస్తారా అన్నటువంటి బ్యాటింగ్ చేశారు వాళ్ళు. బికాస్ దేర్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. చాలా అద్భుతంగా బౌలింగ్. అతని వికెట్ కూడా రద్దు చేశాడు స్టార్టింగ్లో. సో ఓవరాల్గా తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ నిర్ణయం సరైందా అంటారు? నేనేమనుకుంటానంటే, బికాస్ టీమ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మ్యాచ్ విన్నింగ్ కొరకు. ఎందుకంటే మీరు ఒకటి చూడండి, ఈ టోర్నమెంట్లో ఇప్పటికే మనం శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా సెంచరీ సాధిస్తే బాగుండు. మనం అందుకనే చెప్తుంటాం కదా వ్యూవర్స్ కూడా, సెంచరీ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. విరాట్ కోహ్లీ విషయంలో కూడా కొన్ని కమెంట్స్ మనకు రాస్తుంటారు, అరే కోహ్లీ సెంచరీ ఎందుకు ఇంపార్టెంట్ కాదు, శ్రేయస్ అయ్యర్ సెంచరీ ఎందుకు ఇంపార్టెంట్ కాదంటారు. సెంచరీలు ఎప్పుడైనా కానీ మైల్ స్టోన్స్, టీమ్ విన్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో అక్కడ శ్రేయస్ అయ్యర్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడు?
243 స్కోర్ చేశారు. ఎన్ని రన్స్ తోటి ఓడిపోయినారు ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు? అహ్మదాబాద్లో 8 రన్స్ నియర్లీ. సో అక్కడ ఒకవేళ సెంచరీ కోసం చూసుకుంటే ఆ రన్స్ వచ్చేవి కాదు, మేబీ ఇట్ విల్ బి కాదు. అతను అవుట్ అయినట్లయితే సెంచరీ కొరకు చూసినట్లయితే అవుట్ అయినట్లయితే ఒక బాల్ కూడా డాట్ అవుతుండే, తర్వాత మళ్ళీ ప్రెషర్ పడుతుండే, మేబీ వచ్చే ఎక్స్ట్రా 10 రన్స్ మీకు రాకపోయేవి. సో ఆ ఎక్స్ట్రా 10 రన్స్ కేమ్ ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ శశాంక్. సో ఎప్పుడు కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గేమ్, ఇంట్రెస్ట్ ఆఫ్ ద మ్యాచ్ చూడాలి, అంత టీం చూడాలి, కానీ మనం పర్సనల్ మైల్ స్టోన్స్ కొరకు ఎప్పుడు కూడా ఆడకూడదు. ఓకే, ముంబై ఇండియన్స్ తీసుకున్న మరో నిర్ణయం ఏంటంటే రోహిత్ శర్మని డ్రాప్ చేశారు. సో ఫైనల్ 11లో నుంచే డ్రాప్ చేశారు. మనం నిన్న డిస్కషన్ చేసినప్పుడు కూడా అసలు యాక్చువల్గా అతను ఫిట్ కాదు, ఇక్కడికి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఏదో చిన్న ఇంజరీ అయిందట అతనికి. ఓకే, రియల్గా చెప్పాలంటే అంత కొంచెం ఈ వాజ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. సో దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే, బికాస్ చిన్న చిన్న ఇంజరీస్ రిస్క్ అయినప్పుడు అగ్రివేట్ చేసుకుంటే మంచిగా ఉండదని చెప్పి అసలు అతన్ని డ్రాప్ అనకూడదు, కానీ బట్ విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది అతనికి. అండ్ ఐ థింక్ ఆ డెసిషన్ వాళ్ళకి వర్కౌట్ కాలేదా చెప్పండి. నేను టాప్ ఆటలు ఆడి చాలా బ్రహ్మాండంగా ఆడాడు, రియల్గా చెప్పానంటే చాలా అద్భుతంగా స్ట్రోక్స్ కొట్టాడు అతను. అండ్ ఎక్కడ కూడా వాళ్ళు చేజింగ్లో ఏం కష్టపడ్డట్టుగా కనబడలేదు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో లక్నో బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? 203 ఎక్సెప్ట్ పంత్, ఎవ్రీబడి ఈస్ పర్ఫార్మింగ్ యాక్చువల్లీ. రియల్గా చెప్పాలంటే అందరూ ఫామ్లోకి వస్తున్నారు, అందరూ స్కోర్ చేస్తున్నారు. అండ్ మార్ష్ వాజ్ అవుట్ స్టాండింగ్ అగైన్. నిన్న పూరన్ ఫెయిల్ అయినాడు, ఎందుకంటే హైదరాబాద్ సన్ రైజర్స్ మీద కూడా మార్షే అద్భుతంగా, చాలా అద్భుతంగా పూరన్ కూడా ఈ మ్యాచ్ లో పూరన్ ఫెయిల్ అయినప్పుడు కూడా మిగిలిన బ్యాటర్లు మక్రమ్ కూడా మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. అండ్ రియల్గా చెప్పాలంటే టాప్ ఆర్డర్లో వాళ్ళు ఇద్దరు ఆడడంతో కొంచెం స్కోర్ చేయగలిగారు. పూరన్ కూడా యాడ్ అయినట్లయితే ఇప్పుడు ఒక డిఫరెన్స్. అండ్ బదోని ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మిల్లర్ మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు వాళ్ళకు. పంత్ లీడింగ్ వెల్. కావాల్సింది ఏంటంటే ఏ టీంకైనా కానీ ఒక కెప్టెన్ రన్స్ స్కోర్ చేయనప్పుడు విన్స్ ఉంటే సరిపోతాయని అనుకుంటారు. అండ్ ఇప్పుడు 4 మ్యాచెస్లో ఐ థింక్ దేవ్ గట్ 2 wins అయితే ఉన్నట్టున్నాయి వాళ్ళకు. So they can, but so many Mumbai fans could not digest about Hardik Pandya 5 wickets తీసినా కూడా ఈ మ్యాచ్ లో ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ బట్ ఈ బౌల్డ్ వెల్ అండి, చాలా మంచి బౌలింగ్ చేశాడు, కంట్రోల్ చేశాడు, చాలా 4 overs 36 runs 5 wickets. అండ్ అశ్విని కుమార్, అందుకని అతడు అన్నాడు కదా, చూడండి ఒక రోజు ఒకళ్ళు పర్ఫామ్ చేస్తే ఇంకొకళ్ళు పర్ఫామ్ చేయకపోవచ్చు, ఇంకో డేలో పర్ఫామ్ చేయకపోవచ్చు. అశ్విన్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఎట్లా బౌలింగ్ చేశాడు ముంబైలో, కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉన్నప్పుడు 4 wickets అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లోనే. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ నెక్స్ట్ డే యాక్చువల్లీ 3 overs 39 runs ఇచ్చాడు, 1 wicket తీసుకున్నాడు. సో ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో ఎప్పుడైనా కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టీమే మనం డెసిషన్స్ తీసుకోవాలి, కానీ పర్సనల్ వాటి కొరకు ఎప్పుడు కూడా ఆడకూడదు అసలు. ఓకే, ఓవరాల్గా ముంబై ఇండియన్స్ చేజింగ్లో కాస్త స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎవ్రీ మ్యాచ్లో. కొన్ని ఎస్టర్డే వాజ్ గుడ్ అండి, నాకేమనిపించింది ఇంప్రూవ్ అయింది అనుకోవాలి అనిపించదు. మీకు ఆ ప్రాబ్లం మీకు చెన్నైకి ఎక్కువగా కనబడింది. చెన్నై ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పవర్ ప్లేలో మిగతా టీమ్స్ అన్ని 9.8 వరకు రన్స్ స్కోర్ చేస్తున్నారు, కానీ దాదాపుగా యావరేజ్గా తీసుకున్నట్లయితే వాళ్ళు 7 కూడా దాటడం లేదు అసలు యాక్చువల్గా. దట్ టు ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఫెంటాస్టిక్ క్రికెటర్ ఇన్ రచిన్ రవీంద్ర రోల్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్లో కొంచెం ఒక షీట్ యాంకర్ రోల్ చూడాల్సి వచ్చింది. చూసాం కదా ఫస్ట్ మ్యాచ్లో కూడా ముంబై అగైన్స్ గెలిచినప్పుడు కూడా రచిన్ వాజ్ ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. సో లాస్ట్ ఓవర్లో ధోని ఉండగానే స్టైల్లో ఫినిష్ చేశాడు 6 సాధించి. బట్ అంత వరకు టాప్ ఆర్డర్లో ఎప్పుడైతే రన్స్ ఎక్కువగా రాలేదో 150 చేజ్లో, ఈ వాజ్ ప్లేయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ మ్యాచ్లో కూడా అలాగే కనపడ్డాడు మనకు. సో మొత్తం మీద ముంబై పుంజుకునే అవకాశం ఉందంటారు, ఎందుకంటే ఆల్రెడీ 3rd లాస్, ఒక మధ్యలో ఒక మ్యాచ్ గెలిచారు. కానీ అంటే గతంలో హిస్టరీలో కూడా చాలా సార్లు ముంబై 6 matches ఓడిపోయినా తర్వాత 8 matches గెలిచి వాళ్ళు సంథింగ్. మీరు ఆర్సీబీ లాస్ట్ టైం ఏదైతే ఒక మిరాకిల్ చేసిందో, వరుసగా 6 in a row 6 on the trot, ఎలా అయినా పర్వాలేదు మీరు అన్నట్టుగా. ఆ ఛాన్స్ ముంబైకి ఎప్పుడు ఉంటుంది. బట్ బుమ్రా హ్యాస్ టు కమ్ ఫర్ దట్, ఎందుకంటే వాళ్ళు జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ బుమ్రా వచ్చిన తర్వాత ఇప్పుడు యంగ్స్టర్స్ ట్రై చేస్తున్నారు. సత్యనారాయణ రాజు వాజ్ ఓకే, తెలుగు అబ్బాయి, కాకినాడ కుర్రాడు, 2 matchesలో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఫస్ట్ ఐపీఎల్ ఆడుతున్నాడు కనుక కొంచెం అది ఉంటుంది. బట్ ఈస్ గుడ్ అండి, మంచిగానే బౌలింగ్ చేశాడు ఒక మ్యాచ్లో. టాలెంట్ అయితే ఉంది. అండ్ గివెన్ ది ఆపర్చునిటీస్ ఈ కెన్ గో ఏ లాంగ్ వే. అండ్ దట్ ముంబై లాంటి టీంలో ఆడుతున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్. పుత్తూర్ హ్యాస్ ఇంప్రెస్డ్ ఆల్సో, నిన్న కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ దట్ అశ్విని కుమార్ ఒక మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు, సెకండ్ మ్యాచ్లో టోటల్గా ఇప్పటివరకు 5 wickets ఉన్నాయి 2 matchesలో. అంటే ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు కూడా ముంబై ముందుంటుంది, డౌటే లేదు అందులో. అండ్ దే కెన్ మేక్ ఎ కమ్బ్యాక్. బట్ ఫర్ దట్ టు హ్యాపెన్ రోహిత్ ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్డర్లో ఫామ్లో ఉండాలి. అండ్ రెండోది ఏంటంటే బుమ్రా కంబ్యాక్ కూడా కొంచెం వాళ్ళకి ప్లేస్మెంట్ అవుతుంది. బట్ కంబ్యాక్ తర్వాత ఆ రిథమ్ మూమెంటం ఉంటుందా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే అప్పటికే హాఫ్ మ్యాచెస్ అయి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్. సో మరి తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ డెసిషన్ అనేది టీమ్ విన్నింగ్ కోసమే తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని తప్పు పట్టలేమని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.